దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి మనం ఈరోజు వాక్య ధ్యానముగా మరి మనకి ఆదికాండము 24వ అధ్యాయం ఉంది. ఈరోజు మనం వాక్య ధ్యానముగా చూసుకుంటే కనుక ఈ వాక్య ధ్యానంలో మరి ఇక్కడ స్టోరీ ఏంటంటే అబ్రహాం గారు మరి తన కొడుకుకి మరి వివాహము చేయాలని ఆలోచన చేసి ఇక్కడున్న కానాను స్త్రీలొద్దు, నా కొడుకుకి నా బంధువులైన వారే కావాలి అని చెప్పేసి మరి అబ్రహాం గారు మరి తన సర్వెంట్ని పిలిచి, నువ్వు వెళ్ళు, నా బంధువులు ఉన్నారు హారాన్లో, వారి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ నా తమ్ముడు ఉంటాడు, కూతురు ఉంటుంది అక్కడ, మీరు వెళ్ళి నా కుమారునికి ఒక మంచి భార్యను తీసుకురా వెళ్ళి నా బంధువుల నుంచి అని చెప్పేసి పంపిస్తాడు. అప్పుడు పంపించినప్పుడు మరి ఇక్కడ మనం చదువుదాం. నేను ఎవరి మధ్య కాపురమున నా కాననీయుల కుమార్తెలు ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశముందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్ళి ఇస్సాకు నా కుమారునికి భార్య తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించాడు అనమాట. ప్రమాణం చేయించి వెళ్ళి తీసుకురాను అంతే ఇంకా అని చెప్పేసి వాళ్ళ సర్వెంట్కి చెప్పేశాడు. వాళ్ళ సర్వెంట్ అడుగుతాడు, సరే నేను వెళ్తాను కరెక్టే, అమ్మాయి వస్తే ఓకే, రాకపోతే ఏం చేయాలి అంటాడు. రాకపోతే ఏం చేయాలంటే ఆ అవిశ్వాసం వద్దురా బాబు నీకు అని చెప్పేసి అక్కడ ఈయన అంటాడు అబ్రహాం గారు, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తీర్చి నాతో మాట్లాడి నీ సంతానమును ఈ దేశమును ఇచ్చారని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడికి యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్య తీసుకొని వచ్చేదవు అని ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. అందుకే కావచ్చు అబ్రహాం గారిని విశ్వాసులకు తండ్రి అన్నది, ఊరికే అనలేదు, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. నీవు నా కుమారునికి భార్యను తీసుకొస్తావు అంతే, ఇంకా ఖచ్చితంగా తీసుకొస్తావు, అక్కడ నా దేవుడు నీకన్నా ముందు వెళ్తాడని చెప్పేసి అబ్రహాం గారు నమ్మారు. మరి అబ్రహాం గారు నమ్మిన దేవుడిని మరి ఈయన ఏం చేశాడంటే మరి సర్వెంట్ కూడా బయలుదేరి వెళ్ళి, సర్వెంట్ చూడండి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన సర్వెంట్ కూడా అబ్రహాం గారు ఏ విధమైన విశ్వాసం చూపించాడో, దేవుని యందు ఏ విధమైన నమ్మిక ఉంచాడో ఆ నమ్మిక కూడా వాళ్ళ సర్వెంట్ చూపించాడు. ఏం చేశాడు, సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చదువుకుని వీళ్ళకు ఈ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి వద్ద తన ఒంటెను మోకరింపచేసి ఇట్లా, నా యజమానుడకు అబ్రహాము దేవుడనైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపమని చెప్పి ప్రార్థన చేశాడంట. ఒక విషయం ఆలోచిస్తే ఈయన అబ్రహాం గారు ఎక్కడున్నారు, హెబ్రోన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన ఊరిని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే, అతను ఆ ఊరిలో నుంచి 70 years ఆ ఊరు విడిచిపెట్టినప్పుడు తమ పితృల ఊరు అంటే తన తండ్రి కానాను నుంచి బయటకు మీకు మ్యాప్ చూపిస్తాను, మ్యాప్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి. సో హారాన్ నుంచి బయలుదేరి ఫస్ట్ అసలు వాళ్ళ ఊరు అనే ఊరు రైట్ సైడ్ ఉంటుంది కొంచెం, అక్కడి నుంచి హారాన్లో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అక్కడి నుంచి మరి దేవుడు మాట్లాడిన తర్వాత హారాన్ నుంచి ఇట్లా కిందకు వచ్చేసి ఇక్కడికి వచ్చి తర్వాత అదే హారాన్ నుంచి ఎందుకు వచ్చాడంటే మనకు తెలుసు, హారాన్లో అక్కడ కరువు వచ్చిందని చెప్పేసి ఇక్కడ కిందకు వచ్చి అన్నిటికన్నా ఇక్కడ ఇటు సైడ్కి ఈజిప్ట్ ఉంటుంది. ఈజిప్ట్కి వచ్చిన తర్వాత మరి ఈజిప్ట్ నుంచి మరి ఇలా కొంచెం పైకి వచ్చి ఇక్కడ హెబ్రోన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం సారా చనిపోతుంది హెబ్రోన్లో 120 yearsకి చనిపోతుంది. అంటే అబ్రహాంకి ఎంత ఏజ్ 130 అనమాట. అంటే అక్కడ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు 70, ఇప్పుడు ఏజ్ ఎంత 130 కన్నా అబౌవ్ ఉంటుంది. అంటే 60 years దాదాపు దాటిపోయింది. 60 సంవత్సరాల తర్వాత తన దాసుడిని పంపిస్తున్నాడు, వెళ్ళి నా బంధువుల దగ్గరికి వెళ్ళమని. ఇప్పుడు అసలు ఆ దాసుడికి ఎంత కష్టం చెప్పండి. 60 years దాటిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి అసలు వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఉన్నా కానీ వారు అసలుకి ఎవరు పిల్లలుగా ఉన్నారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియదు. కానీ అబ్రహాం గారు విశ్వాసం ఉంచినట్టే తన దాసుడు కూడా విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే అబ్రహాం గారి ప్రథమ దాసుడు అని రాయబడింది అక్కడ వాక్యంలో. అంటే అబ్రహాం గారు ఉన్న దాసులందరిలో ద టాప్ దాసుడు అనమాట. అంటే అతను కూడా దేవుడు మధ్య రిలేషన్ అబ్జర్వ్ చేసి ఉంటాడు. ఎలా దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తున్నాడో, ఏ విధంగా అబ్రహాం దేవుని కొరకు విశ్వాసంగా తెగించి మరి తనకు రావాల్సిన రాబడిని కూడా వద్దని దేవుడి నామానికి మహిమ రావాలని వదిలేసుకున్నాడో, ఏ విధంగా మరి బావులు తవ్వించినప్పుడు మరి ఫిలిస్తీన్లు వాళ్ళు వచ్చి ఈ మా బావి అంటే ఆ బావి ఇచ్చేసాడు వాళ్ళకి, మళ్ళీ ఇంకో బావి తవ్వుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ చెడితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాడు. అట్లా అంటే దీనికి దేవుడు తోడే ఉన్నాడు అని ఒకటి గ్రహించాడు. అలాగే అబ్రహాం గారు కూడా ఆల్రెడీ ఇతని యొక్క విశ్వాసాన్ని బలపరిచే మాటలు మాట్లాడి పంపించాడు ఇతన్ని. అందుకని ఇతను ఇక్కడికి వచ్చి మంచి ఇక్కడ ప్రార్థన చేశాడు.
నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహం చూపమని అట్లా ప్రార్థన చేస్తున్నాడో లేదో విశ్వాసం నుంచి ఇక్కడ రాయబడి ఉంది. యాక్చువల్లీ మోకరించి అంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడంటే తన యజమానుడైన అబ్రహాంని క్లోజ్గా అబ్జర్వ్ చేశాడు. మరి మన జీవితాల్లో ఎంతమంది అండి? మన జీవితాల్లో మరి ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మన జీవితాల ద్వారా ఎంతమంది మరి దేవుళ్ళలోకి వస్తున్నారు? మన జీవితాన్ని చూసి, మనం చేసే భక్తిని చూసి ఒకసారి ఆలోచన చేస్తారు. ఇక్కడ చూద్దాం, ఇంకా చదువుదాం. అతడు మాట్లాడుచు చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు, అతడు మాట్లాడుట అది దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం అవ్వకముందే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతయేలునకు పుట్టిన రిబ్కా కడువ భుజం మీద పట్టుకొని వచ్చినండి. చూడండి మరి అతని విశ్వాసపు ప్రార్థన ఏ విధమైన అద్భుత కార్యం జరిగించిందో. మరి ఇప్పుడు ఆమె వస్తుంది కానీ ఆమె అమ్మినా కాదా అని చెప్పేసి ఈయనకి డౌటు. కానీ తర్వాత ఆమె వచ్చి ఆమెతో మాట్లాడిన తర్వాత, నేను ప్రార్థన చేసిన విధంగానే జరిగిన తర్వాత త్వరగా గాడిదతో తన కడవరి కుమ్మరి ఆమె ఏం చేసిందంటే వచ్చి ఈయనకి వాటర్ ఇవ్వడమే కాదు కానీ అక్కడ ఉన్న గాడిదలన్నిటికీ, క్యామెల్స్ అన్నిటికీ ఏం చేసింది? వాటర్ పోసేసింది. అంటే అంత హార్డ్ వర్కింగ్ ఉమెన్ అనమాట రెబ్కా అనేది. ఆ తర్వాత ఇక్కడ మనం కిందకు వస్తే ఆ మనుషుడు అప్పుడేమైంది, తను నా స్థలం మా వాళ్ళు ఉన్నారు, మీకు బస్ చేయాలంటే బస్ చేయొచ్చు మీరు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ మనుషుడికి అర్థమైపోయింది, ఓకే ఈ అమ్మాయి ఎవరు, దేవుడు ఈ అమ్మాయిని పంపించాడు అని చెప్పేసి అర్థమైపోయి ఆయన మొదట చేసిన పని ఏంటి? దేవునికి మొక్కాడంటే. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, స్తుతిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చేసిన కార్యం ఇంకా అయిపోలేదు, ఇంకా ఆమె మ్యారేజ్కి ఒప్పుకోలేదు, ఇంకా వాళ్ళు ఇంకా మ్యారేజ్కి ఓకే అనలేదు. కానీ దేవుడు కొద్దిపాటి సైన్ చూపించాడు. దేవను నాతో మాట్లాడే అనగానే దేవుడు నిజంగానే అలాంటి అమ్మాయిని పంపించి వాటర్ పోయించాడు దేవుడు. దాన్ని బట్టి తను ఏమే అని చెప్పి దేవుడు నేను చేయబోయే కార్యంలో తోడుగా ఉన్నాడని ఆయనకి అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ వాళ్ళు ఒప్పుకోవడం అంటే ఏముండదు, ఖచ్చితంగా ఒప్పుకుంటారని ఆయనకు తెలుసు. ఖచ్చితంగా ఈ అమ్మాయిని తను తీసుకెళ్ళి ఇస్సాకు పెళ్లి చేయబోతున్నాడని కూడా తెలుసు. అంటే విశ్వసించాడు. సో మన జీవితంలో ఎట్లున్నాం? దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తుంటాడు. మరి మనం అలాంటి విశ్వాసం కనపరుస్తున్నామా? ఎన్నో కార్యాలు చేసిన తర్వాత చూసిన తర్వాత కూడా ఇంకేమైనా ఇబ్బందులు అవసరాలు ఉన్నప్పుడు మళ్ళీ డౌట్ పడుతున్నామా? ఇది జరిగిద్దా లేదా, దేవుడు జరిగిస్తాడా లేదా డౌట్ పడుతున్నామా? లేకపోతే అబ్రహాం గారి సర్వెంట్ లాగా ఎలా అయితే దేవుడు ఆల్రెడీ ఒకటి చేసేసిన తర్వాత ఇంకొకటి చేయగల దేవుడు అని చెప్పేసి ఆయన ముందే దేవుడిని స్తుతిస్తున్నాడు. ఆయన నా యజమానికి తన కృప తన సత్యం చూపటం మానలేదు. నేను త్రావులో నుండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన నేను చూడు స్తుతించేస్తున్నప్పటికప్పుడే జరగబోయే కార్యం ఇంకా పూర్తిగా జరగలేదు, కార్యం అప్పుడే స్తుతులు స్టార్ట్ చేశాడు. మనం కూడా మన జీవితాల్లో మరి దేవుడు కొన్ని కార్యాలు చేస్తారని మనకి వాగ్దానం చేసినప్పుడు దాంట్లో కొంచెం ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నామా? ఫస్ట్ అసలు ప్రోగ్రెస్ లేనప్పుడు ప్రార్థిస్తున్నామా? కొంచెం ప్రోగ్రెస్ దేవుడు చూపించినప్పుడు మనం ప్రార్థిస్తున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ విషయాలను మాట్లాడిన తర్వాత భోజనం చేయండి అంటే, నేను భోజనం చేయను, మీతో ఒక విషయం ముందుగానే చెప్పాలి, నేను ఎందు నిమిత్తం వచ్చాము, దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాను, దేవుని యొక్క సాక్ష్యం అక్కడ పంచుకుంటాడు వాళ్ళందరితో. అంటే ఇక్కడే మనం దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇతను దేవుని యొక్క కార్యం కొరకు ముందు హంగ్రీగా ఉన్నాడు. ఇహలోకపరమైన వాటి కొరకన్నా దేవుని యొక్క కార్యం కొరకు. మరి యాక్చువల్ చెప్పాలంటే అతను ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంటే 500, మోర్ దెన్ 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 2 weeks to 3 weeks జర్నీ చేసి తను వచ్చాడనమాట. 2-3 వారాలు పట్టే జర్నీ అయింది అక్కడ ఆయనకి. అంత అలసిపోయి ఉంటాడు. అలాంటి వాడు నేను పడుకోవాలి, నేను తిని పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అంటలేదు. నేను ముందు అసలు దేవుడు నాకు గొప్ప కార్యం ఏం జరిగించాడో చెప్పాలని చెప్పి మొత్తం చెప్తాడు. అబ్రహాం గారు ఇతన్ని పంపించిన దగ్గర నుంచి దేవుడు ఏ విధంగా ఈయనకి దేవుడు ప్రార్థన చేయడం, ఈయన దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈయనకి ఎట్లా రిప్లై ఇచ్చాడు, ఏ విధంగా ఈమెను కలిసాడు, ఇవన్నీ చెప్పుకొస్తాడు. సో ఇది అలాగే ఈ ఒక్క వాక్యం దగ్గర నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. నా లైఫ్లో నాకు ఫస్ట్లో వాక్యం చదివే యొక్క ఏమంటారు, చాలామంది అంటారు నాకు వాక్యం చదవాలని ఆశ ఉంది కానండి నేను రోజుగా రెగ్యులర్గా చదవలేకపోతున్నానండి, మర్చిపోతున్నాను కొన్నిసార్లు చదవడము. అంటే వారికి ఒక చిన్న చిట్కా నేను ఫాలో అయింది ఏంటంటే, నేను నా యొక్క విశ్వాస దినాల్లో బైబిల్ రెగ్యులర్గా చదవడానికి దేవుడు మన కృపను బట్టి నాకు ఒక జ్ఞానం ఇచ్చి, నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయక ముందే బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే ఆ రోజు నో బ్రేక్ఫాస్ట్ అని.
వెంటనే అంటే బ్రేక్ఫాస్ట్ గుర్తొస్తే బైబిల్ గుర్తు రావాలని చెప్పి దేవుడు నాకు చెప్పలేక నేను అలా అలవరుచుకున్నా. బ్రేక్ఫాస్ట్ ఒకవేళ 8కి లేచి తినాలనిపించినా వెంటనే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఏం చేయాలి, బైబిల్ చదవాలి. వెళ్ళి బైబిల్ చదవచ్చు బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. ఆ విధంగా నాకు ఎవ్రీడే బైబిల్ చదవడం అనేది అలవాటైంది. నాకు కూడా ఫస్ట్లో అలవాటు లేదు. 2014లో ఈ అలవాటు దేవుడు నాకు చేశాడు. ఈ ఐడియా దేవుడు నాకు ఇచ్చాడు. బ్రేక్ఫాస్ట్ బైబిల్ చదవకుండా నో బ్రేక్ఫాస్ట్, అంతే. అలా నేను నియమం పెట్టుకున్నా, హ్యాబిట్ పెట్టుకున్నా. సో అది ఇప్పుడు నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినా బైబిల్ చదువుతున్నా. అదొక అలవాటు అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్రేయర్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేయకముందు వీలైతే చేస్తా, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చేస్తా. ఖచ్చితంగా ప్రేయర్, బైబిల్ చదవడం అనేది నా జీవితంలో అలవాటు అయిపోయింది అట్లా. సో కాబట్టి మీరు ఇలాంటి మరి ఎవ్రీడే బైబిల్ చదివే విషయం కానీ, లేకపోతే ఇప్పుడు నేను పెడుతున్న వీడియోలు మీరు వాచ్ చేయాలని ఎవ్రీడే కనుక మీరు ఆశ కలిగి ఉంటే కనుక మీరు ఒక నియమం పెట్టుకోండి. నేను డిన్నర్ కన్నా ముందు ఈ వీడియో చూసే నేను డిన్నర్ చేస్తాను. అలాగే ముఖ్యంగా ఈ వీడియో కన్నా ముఖ్యంగా ఏంటంటే బైబిల్ చదవడం ముఖ్యం. ఫస్ట్ ప్రిఫరెన్స్ బైబిల్కి ఇవ్వండి. బైబిల్ చదివిన తర్వాత ఈ వీడియో చూడండి. బైబిల్ చదివిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు ఈ వీడియో చూసుకోండి. కానీ నా వీడియో కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే బైబిల్ చదవడం. సో కాబట్టి ఇలా మీరు ఒక నియమం పెట్టుకోండి. నేను డిన్నర్ చేయకుండా ముందే బైబిల్ చదవాలి, బైబిల్ చదవకుండా డిన్నర్ చేయను, లేదా బైబిల్ చదవకుండా బ్రేక్ఫాస్ట్ చేయను. ఇలా నియమాలు పెట్టుకుంటే కనుక, లేదా బైబిల్ చదవకుండా నేను పడుకోను అని, ఇలా ఎన్ని 12 అయినా 1 అయినా కానీ ఏదైనా పనుల వల్ల ఆ టైంలో పడుకోబోతున్న టైంలో ఇది గుర్తు రావాలి, బైబిల్ గుర్తు రావాలి. అప్పుడు బైబిల్ చదివే పడుకోవాలి ఒక అరగంట లేట్ అయినా. ఈ విధమైన మీరు కనుక దేవుని కొరకు రోషం కలిగి ఉంటే కనుక, మనం ఆల్రెడీ చూసాం వీడియోస్లో, రోషం కలిగి ఉంటే అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు, దేవుడు చేయాలనుకున్న ఆశీర్వాదాల కన్నా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడంటే దేవుడు. సో రోషం కలిగి మనం ఈ విధమైన మరి హ్యాబిట్ని మన లోపలికి ఇన్కల్కులేట్ చేసుకుందాం. అయితే మరి ఇక్కడ ఇప్పుడు అబ్రహాముని బట్టి, అబ్రహాము యొక్క సర్వెంట్లో చూడండి ఎంత విశ్వాసం, ఎంత మార్పు వచ్చింది. మరి మనల్ని బట్టి ఎంతమంది విషయాల్లో ఎన్ని మార్పులు వస్తున్నాయి. మనల్ని బట్టి మన కుటుంబస్తులు ఏమైనా మార్పులు వస్తున్నాయా, మనల్ని బట్టి మన చుట్టుపక్కల వారిలో ఏమైనా మార్పు వస్తున్నాయా, మనల్ని బట్టి మన ఫ్రెండ్స్ మధ్య ఏమైనా మార్పు వస్తుందా, వారు మన విశ్వాసాన్ని బట్టి వారి విశ్వాసం ఇంకా బలపడుతుందా, మన చర్చిలో మనల్ని బట్టి మన పక్కన ఉన్న చర్చిలో మన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విశ్వాసాల్లో బలం వస్తుందా, మన జీవితంలో జరిగే కార్యాలు, లేదా మనం ఉండే తీరును బట్టి వాళ్ళల్లో ఏమన్నా దేవుని వైపు ఇంకా ఎక్కువగా భక్తి కలుగుతుందా చూసుకోవాలి. ఎందుకంటే మొదటి తిమోతి 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరింపను కానీ మాటలలోనైనను, ప్రవక్తలోనైనా, ప్రేమలోనైనను, విశ్వాసమును, పవిత్రతలోనైనను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించమన్నాడు, ఆజ్ఞలాగా చెప్పమంటున్నాడు. ఈ సంగతులు ఏంటి? యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపను కానీ మాటలతో, ప్రవక్తలోని, ప్రేమలో, విశ్వాసం, పవిత్రలోని విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ అన్నిట్లో, ప్రవక్తనలో, ప్రేమలో, మాటలలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. పవిత్రతలో, హోలీనెస్లో కూడా విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి. అప్పుడే మన పక్కన ఉన్నవారు, మన ఎదురున్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ కాకపోవచ్చు, వారందరూ మనలోనూ ఉన్న దేవుని వెలుగుని చూస్తారు. వారికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మన లైఫే వారిని మార్చేయాలి. ఎఫ్ఎస్సి 5:2 కూడా మనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొని అంటున్నారు పౌలు గారు ఎఫెసీయుల్ని. సో మనం దేవుడిని పోలి, ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని. ఎక్కడ ఉంటుంది మరి దేవుడు? ఎలాంటి వాడు, ఎలా ఉండేవాడు? మరి దేవుని పోలి నడుచుకున్నాడు, దేవుడు ఎలా ఉండాలో తెలియాలి కదా. దేవుని పోలికి తెలియాలంటే బైబిల్ చదవాలి మనం. అలాగే 1 పీటర్, అలాగే ఫిలిపియలకు రాసిన పత్రిక 3:17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకోను వారిని గురిపెట్టి చూడిడి అంట. ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నాడో, మన సంఘంలోనే అవ్వచ్చు, మన పాస్టర్ గారు అయి ఉండొచ్చు, లేదా మన సంఘస్థులే అవ్వచ్చు, మన పక్కన వారు ఎవరన్నా కానీ దేవుని విషయంలో పర్ఫెక్ట్గా ఉండి ముందుకు వచ్చిన వారిని గురుగా పెట్టుకోండి, వారిని అడగండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నన్ను నేనే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నన్ను గురుగా పెట్టుకోండి. నా గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ వీడియోస్ వాచ్ చేసేవాళ్ళు. దాదాపు 10 years నుంచి నేను ఎవరో వారికి తెలుసు బాగా. అలాంటి వారు గురి పెట్టుకోండి దేవుడి మీద. ఓకే, ఈ అన్న ఇట్లా బైబిల్ చదువుతున్నాడు, ఈ అన్న ఇలా వాక్యాలు చెప్తున్నాడు, ఈ అన్నకి దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు. సో కాబట్టి మేము కూడా ఇలా దేవుడిని వెలగాలి, మేము ఈ యొక్క జ్ఞానాన్ని మేము తీసుకోవాలి, మీరు గురి కలిగి ఉండాలి. ఇలా
వీళ్ళకు ఈ అన్న చెప్పాడు ఈరోజు బ్రేక్ఫాస్ట్, మరి బైబిల్ చదవకుండా నో బ్రేక్ఫాస్ట్ అని. ఇది నేను ఫాలో అవుతా సో దట్ నేను రెగ్యులర్గా బైబిల్ చదవచ్చు అని. సో ఇలాంటి గురిగా పెట్టుకోండి. అలాగే 1 కొరింథీయులు 11:1, 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్పి పౌలు గారు అంటున్నారు. అర్థమైందా? ఎందుకంటే మనం ఏదో దేవుని యొక్క వాక్యాలు చదివేసి ఇంకా ఎంతో వేల మందికి బోధ చేస్తాం, మంచిదే. ఆ బోధ చేయాల్సిన పనే లేకుండా ఇంకా దేవుడు అంటున్నాడు, ఆ బోధ తర్వాత నువ్వు చేయొచ్చు, దేవుడి యొక్క ప్రణాళికలు ఉంటే చేయి. కానీ అంతకన్నా ముందు నిన్ను ఒక విశ్వాసిగా, నువ్వు ఒక విశ్వాసికి ఈ లోకంలో నడిచేటప్పుడు నిన్ను అందరూ చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీ పక్కన ఉన్నవాడు క్రిస్టియన్ అయితే కనుక వాడి విశ్వాసం ఇంకా బలపడుతుంది. నీ పక్కన నాన్ క్రిస్టియన్ ఉంటే కనుక అతను దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటాడు నిన్ను బట్టి. అతను దేవుని తెలుసుకుని ఆయన రక్షణ పొంది మరి పాప నరకాగ్నిలో పడకుండా మరి తన పాపాలన్నీ కడిగేసుకోగలుగుతాడు నిన్ను బట్టి. అందుకే ఒక మంచి సెంటెన్స్ ఉంది బైబిల్లో, ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది. 2 కొరింథీయులు 3:2, 2 కొరింథీయులు 3:2, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. సో మనమే పత్రికలము, వీఆర్ ద పాంప్లెట్స్, వీఆర్ ద లెటర్స్. మన పక్కన వాళ్ళకి మనం బైబిల్ ఇచ్చేసి చదవమని అవసరం లేదు. మన పక్కన వాళ్ళకి ఏదో పేపర్ ఇచ్చి పేపర్ చదవండి అని అనాల్సిన అవసరం లేదు. వీటన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మనమే, మన లైఫ్ స్టైలే. ఇప్పుడు అబ్రహాం గారి లైఫ్ స్టైల్ని బట్టి అబ్రహాం గారి సర్వెంట్ చూడండి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో. అబ్రహాం గారి లాగానే ప్రార్థన చేశాడు, విశ్వాసం ఉంచాడు. అబ్రహాం గారి లాగానే కార్యంలో దేవుడు కొంచెం ప్రోగ్రెస్ ఇవ్వగానే, కొంచెం దేవుడు హెల్ప్ చేయడం స్టార్ట్ చేయగానే, దేవుడు కార్యం జరిగించడం స్టార్ట్ చేయగానే వెంటనే ఆయన అబ్రహాం గారిని ఈయన స్తుతించడం స్టార్ట్ చేశాడు. సో కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న వారందరికీ కడపత్రికలు ఏమున్నాయని తెలుగులో ఇంకా చెప్పాలని, మనం ఈ లోకానికి కడపత్రికలు ఏమున్నాం, మనమే పాంప్లెట్స్ అనమాట, మనమే లెటర్స్ అనమాట. ఈ లోకంలో ఉన్న వారందరికీ మనమే టీవీ అనమాట చెప్పాలంటే. మనమే ఒక అడ్వర్టైజ్మెంట్ దేవుడి గురించి, మన లైఫే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా మరి ఈ విషయాలు ఎలా అయితే మరి అబ్రహాం గారి సర్వెంట్ అబ్రహాం బట్టి మరి మనల్ని బట్టి మరి ఎంతమంది మరి మారారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనల్ని బట్టి ఎంతమంది తమ విశ్వాసాలు ఇంకా బలపరుచుకున్నారో ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి. ఒకవేళ అది స్కోర్ కనుక 0గా ఉంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఇక నుంచి అయినా కానీ మీరు మీ లైఫ్లో ఇంకా మార్పులు తెచ్చుకోండి. ఆ మార్పులను బట్టి మీరు ఇతరులని మార్చే విధంగాను, ఇతరులు క్రిస్టియన్స్ అయితే కనుక వారిని ఇంకా విశ్వాసంలో బలపరిచే విధంగాను తయారవ్వాలని దేవుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.